నేను పూణేలో ఎంబీఏ చదవడానికి వెళ్ళినప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నాడు. అంటే నేను ఆంధ్రప్రదేశ్ అన్నా. వాడు వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సౌత్ ఇండియా అన్నా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు. ఇంకేం చెప్పాలో తెలియక ఇండియా అన్నా. వాడు జాలిపడి అరే పాప ఇది సరిగ్గా తెలియట్లేదని చెప్పి ఓ యూ మద్రాసి అన్నాడు. సరే ఏదో ఒకట్లే మన చుట్టుపక్కల ఏదో ఊరు పేరు చెప్పాడు కానీ యా యా అని చెప్పన్నా. అలాంటి కర్మ నుంచి 1982లో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి తెలుగువాడంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్పి తెలుగువాడి సత్తా, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఇది అంటే జనరల్గా తెలుగు వాళ్ళు ఏంటంటే ఏదో మనకి ఒక టైంలో రాజాజీ గారు అన్న అంట వీళ్ళు ఆరంభ స్వరత్వం వెళ్ళాలండి వీళ్ళు ఏమి చేయలేరండి అని. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయేదాకా వచ్చి అప్పుడు ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే అప్పుడు తెలుగు ప్రజలు ముందుకు ఉరికితే అప్పుడెప్పుడో ఉరికిన తర్వాత ఒక్క ప్రభంజనం లాగా ఎన్టీ రామారావు పిలుపుతో ఒక్కసారి తెలుగువాడి సత్తా ప్రపంచానికి తెలియజేస్తూ మళ్ళా ఆయన సినిమాలు ఇవాళ పాన్ ఇండియా అంటున్నారు. ఆయన 6వ సినిమా పాతాళ భైరవి అది తెలుగు, తమిళ, హిందీ పాన్ ఇండియా పెద్ద సూపర్ హిట్. హిందీలో కూడా 175 రోజులు ఆడిన సినిమా. అలాగే తెలుగులో సంతోషం అని చెప్పి, హిందీలో నయా ఆద్మీ అని చెప్పి అది మోర్ దెన్ 100 డేస్ ఆడింది బాంబేలో. దాని తర్వాత చండీరాణి తెలుగు, తమిళ, హిందీ అన్ని చోట్ల ఆడింది. ఆడిన తర్వాత సుందర్లాల్ మెహతా గారు నేను మీకు ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇస్తానండి, కృష్ణుడు వేషం మీరు హిందీలో ఇవ్వండి అని అంటే సారీ అండి నా సేవలో నేను ఓన్లీ తెలుగు వాళ్ళకు మాత్రమే పరిమితం, నేను బయటికి చెయ్యను అని చెప్పి ₹1,00,00,000 తిరస్కరించి కేవలం ₹10,000 ఆయన సినిమాల్లో యాక్ట్ చేశారు. తర్వాత ఎన్నోసార్లు చెప్పారు దాసంతి నారాయణరావు గారు, శాంతారాం గారు దుష్యంతుడి వేషం ఎన్టీ రామారావుని ఏమంటే హిందీ సినిమాకి సారీ అండి నేను చెయ్యను అంటే బాలీవుడ్ని తిరస్కరించి, తర్వాత హాలీవుడ్లో కూడా లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమని అంటే సారీ అండి నేను హాలీవుడ్ చేయను, బాలీవుడ్ చేయను, నేను నా తెలుగు వారికే సొంతం, నా తెలుగు వారి కోసమే నేను చేస్తా అంటే ఆయన ప్రతి విధిలో కూడా ఆ తెలుగు 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 అనేది ఆ వస్తూ తెలుగు వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడిని పరిచయం చేసింది కేవలం ఎన్టీ రామారావు. అలాంటి మహానుభావుడు మన హైదరాబాదు నడిబొట్టున ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో మనకు 9 నెలల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దానికి పార్టీ పెట్టింది ఎమ్మెల్యే క్వార్టర్స్. తర్వాత భారతదేశంలో ఉన్న నాయకులందరినీ మన పెరేడ్ గ్రౌండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ర్యాలీలు చేసి పసుపు మయం చేశారు హైదరాబాద్లో. అలాగే శివైక్యం చెందింది కూడా హైదరాబాద్లోనే. అలాగే తెలంగాణకి ఎన్నో చేశాడు. ఒక 16 జీవో ఆయన ఒక్కడే తీసుకొచ్చాడు. 6 నుంచి 10 దాకా చదివితే ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉండాలి అని చెప్పాడు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి కేవలం అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యాధికారం ఉన్న పరిస్థితిలో బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలు కూడా రాజ్యాధికారానికి రావాలి, యువత ముందుకు రావాలి అని చెప్పి ఇవాళ యువత ఇంత ముందుకు వచ్చిన దానికి కేవలం ఆ రోజున ఎన్టీ రామారావు చేసింది. ఆ రోజున నువ్వు పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేస్తే చంపేస్తామని కూడా బెదిరించారు. ఈవెన్ ఆయన మామ, మేనమామ, బామ్మర్ది కూడా మునసబుగా ఉండేవారు. ఉన్నా కూడా వద్దు నా ప్రజల కోసం, నా చుట్టాలకు వద్దు, ప్రజలు బాగుండాలి అని ఆయన ఎన్నో పథకాలు అంటే ₹50 కరెంట్ ఎంతైనా రైతులు వాడుకోండి అని, అలాగే నా తెలంగాణ బిడ్డలో జొన్నన్నం తినటం ఏంటి, ఒక రైస్ ఎందుకు తినకూడదు అని చెప్పి ₹2 కేజీ బియ్యం, అలా ఎన్నో పథకాలు. మళ్ళా పురుషులకు ఎందుకు ఆస్తి హక్కు, మహిళలకు ఎందుకు ఆస్తి హక్కు లేదు అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు ఆస్తి హక్కు పురుషులతో పాటు సమానంగా ఉండాలి. అలాగే అగ్రవర్ణాలతో పాటు దళితులు అందరూ కూడా రాజ్యాధికారం రావాలి అని ఇవన్నీ చెప్పింది. ఆయన్ని రాజకీయ నాయకుడిగా మనం అనలేం, ఆయన్ని సినీ నటుడిగా అనలేం, ఆయన్ని మనం సోషల్ రిఫార్మర్ అనాలి, ఒక సంఘ సంస్కర్త. అలాంటి మహానుభావుడిని ఇవాళ 29 ఏళ్ళైనా మనం స్మరించుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాం అని అంటే ఆయన 100% ఇవాళ భూమి ఆకాశాలు, సూర్యచంద్రులు, పంచిపోతాలు ఇవి ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటాడు. మరణం లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్.